శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మే 17 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈ రోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించినప్పటికీ అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు. వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన రోజు. ఆశించిన మేరకు లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే జీతం విషయంలో కొంత నిరాశ ఉండవచ్చు. పొదుపుపై దృష్టి పెట్టడం ఈ రోజు చాలా ముఖ్యం. అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండటం మంచిది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి మరియు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక సౌష్ఠవం కోసం మీరు క్రీడలలో సమయం గడుపుతారు. ఇది మంచి విషయం. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాను మరియు ముఖ్యంగా మీ వ్యాలెట్ను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వాటిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అజీర్తి లేదా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు బయటి ఆహారాన్ని నివారించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అధిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ప్రయత్నించండి. తగినంత నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ రోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది మరియు మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వలన పని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు లేదా అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది. వాటిని మీరు మీ తెలివితేటలతో అధిగమించగలరు. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కానీ వారి సూచనలను శ్రద్ధగా పాటించడం ముఖ్యం. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయాన్ని కేటాయించండి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు మీ వ్యాపార అభివృద్ధికి సహాయపడతాయి. మార్కెట్లోని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క తెలివైన నిర్ణయాలు మరియు సరైన ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే కొన్ని చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని మీరు సమర్థవంతంగా పరిష్కరించగలరు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్ళండి. మీ వినియోగదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపారానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించండి. ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీరు చదువుపై శ్రద్ధగా దృష్టి పెట్టగలరు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన సమయం. మీరు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడానికి మరియు వాటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఉపాధ్యాయుల మరియు సీనియర్ల సహాయం మీకు లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా చర్చించడం వలన మీకు మరింత బాగా అర్థమవుతుంది. అయితే
అనవసరమైన విషయాలపై దృష్టి మరల్చకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి మరియు క్రమం తప్పకుండా చదవండి. ఆరోగ్యంగా ఉండటానికి తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు సరైన ఆహారం తీసుకోండి. ఈ రోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వ్యక్తిగత వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మీ వ్యాలెట్ను భద్రంగా ఉంచుకోండి. ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. బయటి ఆహారాన్ని పూర్తిగా నివారించండి మరియు ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి మరియు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి లేదా తీసుకోకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు అహంకారపూరితమైన ప్రవర్తనను నివారించండి. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉన్నందున సహనంతో ఉండండి మరియు వారి అభిప్రాయాలను గౌరవించండి. ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా బాగానే ఉంటాయి. అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ అపరిమితమైన శక్తి మరియు ఉత్సాహం ఇంటిలోని సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి మరియు కొంత ఉపశమనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క అసహ్యానికి బదులు మీరు ప్రేమను చూపించడం వలన బంధాలు బలపడతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి మరియు వారికి అవసరమైన సహాయం అందించండి. తోబుట్టువులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి మరియు వారి సమస్యలను అర్థం చేసుకోండి. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వలన ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి వారి జీవిత భాగస్వామితో సంబంధాలు మిశ్రమంగా ఉంటాయి. మీ సమయం నుండి కొంత భాగాన్ని మీ భాగస్వామితో బయటకు వెళ్లడానికి కేటాయిస్తారు. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. వారి అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు సహనంతో వ్యవహరించండి. ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు మీ భావాలను పంచుకోవడం వలన అపార్థాలు తొలగిపోతాయి. మీ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ప్రేమగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితంలో ఆనందం మరియు సంతోషం వెల్లివిరుస్తాయి. మీరు మీ ప్రేమ భాగస్వామితో చాలా ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామికి మీ ప్రేమను మరియు శ్రద్ధను తెలియజేయడానికి ఇది మంచి సమయం. బహుమతులు ఇవ్వడం లేదా కలిసి ఒక రొమాంటిక్ డిన్నర్కు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింతగా పెంచుతాయి. అవివాహితులు కొత్త ప్రేమ సంబంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ఇష్టపడితే మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. అయితే తొందరపడకుండా మరియు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యం. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్తపడాలి మరియు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.